స్తుతులు స్తుతులు మదాస్తులుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, నీ గణనామానికి వందనాలు ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు, చాలు గల దేవుడు, ప్రేమ గల దేవుడు నాయనా. అయ్యా మా కొరకు ఈ లోకానికి నాయన అంతగా ప్రభువా రిక్తనగా తగ్గించుకొని నువ్వు దిగి వచ్చినట్టు గొప్ప దేవుడు, మానవ శరీరం దాల్చి మా కొరకు వచ్చిన గొప్ప దైవమా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మమ్మల్ని రక్షించడకు అయ్యా నీ కృప చేత మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు ప్రభువా నీ గొప్ప రక్షణ తీసుకుని వచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా ఈ దినము నాయన ఈ విధముగా కూడుకోవడానికి నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న ఈ కూడుకుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మార్తమ్మ గారు, రూతమ్మ గారు ప్రభువా నాయన వారి యొక్క బిడ్డల కుటుంబం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, వారిని నీ యొక్క మెండైన దీవులతో నింపండి ప్రభువా నీకు వందనాలు. మిమ్మల్ని ఆహ్వానించి నీ భక్తులను ఆహ్వానించి ప్రభువా ఈ స్థలంలోనైనా నేను మహింపరుస్తుండగా, నేను కనపరుస్తుండగా, నేను స్తుతించుచుంటుండగా నాయన బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇంతవరకు ఆయన పాటల ద్వారా ప్రభువా మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్య పట్టణముల ద్వారా ప్రభువా నీ బిడ్డల చదివిన ప్రతి ఒక్కరిని, పాడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకను ప్రభువా నాయన నిన్ను మహింపరుస్తూ కనపరుస్తూ ఈ లోకంలో ప్రభువా నాయన నిన్ను ప్రకటించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా అందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు. ఇగో నాయన నీ దాసులను బలపరచండి ప్రభువా. అయ్యగారిని మరింత బలపరిచి అమ్మగారిని అయ్యగారిని ప్రభువా ఈ పరిసరను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అనేక చోట్ల నాయన వారు చేర్చిన పరిసరి అనేదరనక భారం అనక నాయన రాత్రనక పగలనక అయ్యా నాయన ఎంతగానో నీ పని చేయించుంటుండగా నా తండ్రి వారి పరిసరి ఇంకనో దీవించి శాఖలుగా విస్తరింప చేయమని అడుగుచున్నాను, అభివృద్ధి చేయమని అడుగుచున్నాను, మంచి ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు. అయ్యా సంఘం అంతటిని మీరు బలపరచండి, దీవించండి. ఈ స్థలంలో నాయన ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అయ్యా ఇప్పుడు వాక్యము కొరకు నాయన నీ దాసులు నిలబడుచుండగా అవి నీ సిలువ సాటిని మరుగుపరిచి నా తండ్రి మరుగయ్యున్న మన్నాను మాకు విరిసి పంచండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా దాసుల ఒక ఆంధ్రంలోంచి మాతో మాట్లాడండి ప్రభువా. వినిచిన మాకు వినగల చెవులు, గ్రహించగల మనసునిచ్చి ప్రతి మాటను మరదీములో భద్రపరచుకొని ధ్యానించుచు అనేకులకు ప్రభావ మేము తెలియజేసే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటూ ముఖ్యంగా నీ దాసులను ప్రభావ నిలబెట్టుకుని ఆత్మ ద్వారా ఏడంతల ఆత్మతో నింపుకొని వాడుకోమని సమస్త మహిమగంతలు మీకు ఆరోపించుకుంటూ ఈ చిన్న విన్నపములు మీ పాస్తని